పాకిస్తాన్ ఓ పక్కన తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్‌తో పోరాడుతోంది. ఇంకో వైపున బెలూచ్ రెబెల్స్‌తో పోరాడుతోంది. అలాగే సింధు ప్రాంతంలో కూడా రచ్చ జరుగుతోంది అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు సింధు ప్రాంతంలో క్రమంగా ప్రజాగ్రహాలు పెరిగినియి. సైన్యం మీద దాడులకు కూడా సిద్ధపడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చీపొమ్మంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం మీద ఇవాళ నదీ జలాలు ఉన్నది గాని, మంచినీటి వనరులు ఉన్నాయి గాని, పంటలు బాగా పండేది గాని రెండే రాష్ట్రాలు సింధు, పంజాబ్. పంజాబ్ కంటే సింధులో ఎక్కువ పండుతాయి. కానీ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి నాయకులు అందరి యొక్క బిడ్డలు అక్కడుంటారు. అలా ఏది నాయకులందరూ అక్కడుంటారు పంజాబ్‌లో. దాంతో సింధు ప్రాంతానికి రావాల్సిన వనరులు గూడా ఆళ్ళు దోచుకుంటున్నారు. భారతదేశం ఇప్పుడు ఏదైతే సింధు జలాల రెస్ట్రిక్ట్ చేస్తుంటే ఆ ఇంపాక్ట్‌ని వాళ్ళు వాడుకోవాలని జూస్తున్నారు. ఏది సింధుని నాశనం చేసి పంజాబ్‌ని వాడుకోవాలని జూస్తున్నారు. సింధు ప్రాంతానికి సంబంధించిన జలాల్ని గూడా తీసుకెళ్ళి పంజాబ్‌కి డైవర్ట్ చేస్తున్నారు. దాని మీద ఆగ్రహంతో సింధు ప్రజలు ఉద్యమిస్తుంటే, ఇప్పుడు అలాంటి ఉద్యమకారుల్ని కాల్చి చంపడానికి గాను సింధు ప్రావిన్స్‌లో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పలువురు సింధు నాయకులకి ఇవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టించే అంశం.